వెస్ట్ బెంగాల్ క్యూజిన్ కి ఒక యునానిమస్ టేస్ట్ అండ్ సెపరేట్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది అనమాట. అలాంటి బెంగాలీ క్యూజిన్ లో నేను ఇంతవరకు కోల్కతా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ రిజాలా చేశా. ఆ రెండు ఛానల్లో ఉన్నాయి చూడండి. ఇలా ఎంతో ప్రముఖమైన రెసిపీస్ ఉన్న వెస్ట్ బెంగాల్ క్యూజిన్ నుంచి ఈ రోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. దాని పేరే మాచర్ జోల్. అంటే ఏం లేదండి, సింపుల్ గా చేపల కూర. నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈ రెసిపీ ఎంత ఇష్టంగా తింటామో అలాగే చాలా చిరాకు కూడా, చాలా విసుగు కూడా వస్తుంది చేసేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఒక్కొక్కసారి కొంతమందికి. ఎందుకంటే దీంట్లో ఆవు నూనె వాడతారు కాబట్టి. సో ఆవు నూనె మనకి ఇష్టం ఉన్న చాలా మందికి ఆ ఆవు నూనె స్మెల్ ఎలాగా డామినేట్ చేయాలనే దాంట్లో నేను కొన్ని టిప్స్ చెప్పాను ఇందులో. అవి మాత్రం ఫాలో చేయండి. ఎక్దమ్ ఫస్ట్ క్లాస్ బెంగాలీ ఫిష్ కర్రీ తినేయచ్చు. ప్రాసెస్ అర్థమైంది కదా. ఫటాఫట్ మనం 1 కేజీ ఏదైనా చేపలు తీసుకురండి, పసుపు ఉప్పు పెట్టండి, 5 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత వెంటనే ఒక అరకప్పు ఆయిల్ తీసుకుని, మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవు నూనె దాంట్లో వేయించి తీసేయండి. వెంటనే 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. వెంటనే అదే నూనెలో వెంటనే మళ్ళీ పొటాటో ముక్కలు వేసేయండి, పొడవుగా తరిగినవి. అవి కూడా ఫ్రై చేసి తీసేయండి 70%. ఇక్కడ టిప్ నెంబర్ 1, ఫస్ట్ ఫిష్ వేయించిన ఆయిల్లోనే పొటాటో వేయించాం. అదే ఆయిల్లో మళ్ళీ ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాం. ఫస్ట్ మసాలా వేసి వేయించుకుని దాంట్లోనే మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేస్తాం. ఈ టిప్ ఖచ్చితంగా పాటిస్తేనే ఆవు నూనె వాసన ఖచ్చితంగా సగం వరకు పోతుంది. ఇప్పుడు అదే నూనెలోని ఆవు నూనె యొక్క టేస్ట్ ను ఒక 20% మార్చడానికి ఇప్పుడు మనం వేసే స్పైసెస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో ఆవాలు, జీలకర్ర, షాజీరా, 2-3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు మన టేస్ట్ కోసం. అలాగే బెంగాలీ టేస్ట్ పోకుండా కొంచెం కలుంజి అంటే ఆనియన్ సీడ్స్ వేసేసి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వీటి ఫ్లేవర్స్ రిలీజ్ చేసే స్పైసెస్ అన్ని వెంటనే ఆయిల్ యొక్క టేస్ట్ 25% మారుతుంది. ఆ తర్వాత ఒక అరకప్పు ఆనియన్ బాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నది ఇందులో వేసేసుకోండి. చిల్లీస్ కూడా ఇందులో వేసేసుకుంటే ఇంకా హ్యాపీ. లేదంటే సెపరేట్ వేసుకున్న పర్లా. మన స్పైసీనెస్ కోసం అలాగే బెంగాలీ టేస్ట్ మ్యాచ్ చేయడం కోసం అల్లం తరుగు 1 ఇంచు వేసేసుకుందాం. సబ్స్క్రైబ్ చేయలేదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేసే లోపు ఆనియన్ మసాలా రెడీ అయిపోయింది. ఇందులో వెంటనే పౌడర్ స్పైసెస్ వేసేసుకుందాం. వెంటనే అందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేదా దేగి మిర్చి పౌడర్ కలర్ ఇస్తుంది. వీటితో పాటు క్యూమిన్ పౌడర్ 1 టీ స్పూన్ వేసేసి 2 నిమిషాలకి వేగితే ఆ తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఫస్ట్ ఎందుకు వేయలేదు, ఇప్పుడు ఎందుకు వేసారంటే ముందే సాల్ట్ వేసేస్తే ఆనియన్స్ బ్రౌన్ అయిపోతాయి, మాడిపోద్ది ఆనియన్ పేస్ట్. అందుకే లాస్ట్ లో వేసి. ఆనియన్ పేస్ట్ మాడిపోతే కర్రీ చేదొచ్చేస్తుంది. ఇది టిప్ నెంబర్ 2 అనుకోండి. 5 నుంచి 7 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ లో కుక్ చేస్తే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఆ తర్వాత మనం దీన్ని ఏం చేద్దాం, మన ఇండియన్ స్టైల్లోనే 2 కప్పులు వాటర్ వేసేసుకుందాం. వేసేసుకుని కనీసం 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ ని దీన్ని కుక్ చేసుకుందాం. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యొక్క ఆ ఫ్లేవర్ ని డామినేట్ చేయడం కోసం నేను 3rd టిప్ చెప్తున్నాను. అదేంటంటే ఆమ్చూర్ పౌడర్. మనకి మ్యాంగో పౌడర్ దొరుకుతుంది కదా, డ్రై మ్యాంగో పౌడర్. అది తీసుకొచ్చి 2 టేబుల్ స్పూన్లు వేసేస్తే మ్యాచ్ చేస్తుంది అనమాట, ఫ్లేవర్ ని డామినేట్ చేసేస్తుంది. మాచర్ అంటే చేప, జోల్ అంటే పులుసు. 10 నిమిషాలు మరిగిన తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేసాం కదా, దాంతో పాటు మనం 70% కుక్ అయిన పొటాటోస్, అలాగే పైన కొత్తిమీర, అలాగే ఒక మీడియం టమాటా పెద్ద క్యూబ్స్ కింద కట్ చేసి వేసేసుకుందాం లాస్ట్ లో. ఈ పొటాటోస్ కి టమాటోస్ కి ఎక్కువ టైం అవసరం లేదు, 3 నుంచి 4 నిమిషాలు టైం సరిపోతుంది. మరిగే లోపు అవి కూడా మగ్గిపోతాయి. లాస్ట్ లో ఫిష్ ముక్కలు వేసేసుకుని జస్ట్ 2 మినిట్స్ పాటు అలా సిమ్మర్ లో పెట్టేసి తీసేస్తే కర్రీ రెడీ. మనం లాస్ట్ లో వేసిన పొటాటో, టమాటో, కొత్తిమీర వల్ల మస్టర్డ్ ఆయిల్ యొక్క ఫ్లేవర్ డామినేట్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్ మాచర్ జోల్ అంటే. మాచర్ అంటే చేప, జోల్ అంటే పులుసు. కాన్సెప్ట్ ఈ వీడియో అండ్ ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.